అబ్బా! ఎంత మంచి క్లైమేటో కదా! మంచిగా అయితే వర్షం పడుతుందండి ఈరోజు మా ఇంటి దగ్గర అయితే. మీకు వర్షం పడుతుందా? పడుతుందో లేదో అన్నది కామెంట్ చేసి చెప్పేయండి. ఈ చల్ల చల్ల క్లైమేట్‌లో అయితే ఏమన్నా వేడి వేడిగా పకోడీలన్నా, బజ్జీలన్నా తింటే చాలా బాగుంటుంది కదండీ! కానీ మనకంత ఓపిక లేదు. అందులోని లోపలికెళ్తే వేడిగా ఉంటుందండి. బయటైతే కొంచెం వర్షం పడడం వల్ల కొంచెం చల్లగా అయితే ఉంది. కానీ లోపడైతే అగ్గిలో ఉన్నట్టే ఉందండి. అంత వేడిగా ఉంటుంది. అందుకని 5 మినిట్స్‌లో అయిపోయేలాగా అయితే వేడివేడిగా ఈ క్లైమేట్‌కి తాగేలా అన్నా, తినేలా అన్నా చేసుకుందామని ఓ పక్కనైతే పాలు పెట్టేశానండి మా పిల్లల కోసము. ఓ పక్కనైతే హాట్ వాటర్ అయితే బాయిల్ పెట్టేశానండి. వాటర్‌లోకైతే గ్రీన్ టీ పౌడర్ అయితే వేసేసానండి. అలానే జింజర్ పేస్ట్ కూడా చిన్నదైతే వేసేసానండి. నేనెప్పుడు గ్రీన్ టీ అయితే ఇలాగే పెట్టుకుంటాను. మీరెలా పెట్టుకుంటారన్నది కూడా చెప్పేయండి. వా మిల్క్ అయితే బాయిల్ అయిపోయాక ఇలాగైతే 2 బౌల్స్‌లోకి వేసేసుకొని ఆళ్ళకైతే చాకోస్ వేసి ఇచ్చేసానండి. నేనైతే ఇది బాగా బాయిల్ వచ్చేంత వరకు బాయిలింగ్ చేసుకున్నానండి గ్రీన్ టీకి. అవి బాగా బాయిల్ అయిపోయాక గ్లాస్‌లోకి వడకట్టేసుకొని కొంచెం లెమన్ పిండేసుకొని కొంచెం హనీ కూడా వేసేసుకొని తాగుతానండి. ఒక్కొక్కసారి ఒకలాగా అయితే చేసుకుంటానండి. ఒకసారి అయితే దాచిన చెక్క పౌడర్ కూడా వేసుకుంటానండి మంచి ఫ్లేవర్ కోసము. ఈసారి అయితే ఇలా చేసుకున్నాను. ఆల్రెడీ నేనైతే కొంచెం జింజర్ పేస్ట్ అయితే ఇంట్లో పెట్టుకుంటానండి. కచ్చా పచ్చాగా అయితే కొట్టేసి టీలో కన్నా ఇలా గ్రీన్ టీలో కన్నా వేసుకుంటాను. లేకపోతే ఎర్లీ మార్నింగు హాట్ వాటర్ తాగుతాను కదండీ! అప్పుడన్నా పించ్ ఆఫ్ వేసుకుని తాగేస్తాను. చాలా మంచిదంట కదా! ఇలాగైతే కలిపేసుకొని ఈ కూల్ వెదర్‌లో అయితే ఇలా నేను వేడివేడిగా గ్రీన్ టీ అండి. మా పిల్లలైతే చాకోస్ అయితే తిన్నారండి. 5 మినిట్స్‌లో అయిపోయింది కదండీ స్నాక్స్. ఇలా ఉండాలి. క్విక్‌గా అయిపోవాలి. లేకపోతే కిచెన్‌లో స్నానం చేసేస్తామండి చెమటతో.